మిర్చి రైతులు రోడ్డెక్కారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళన చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. మరింత సమాచారం గుంటూరు మిర్చి యార్డు నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మిర్చి రైతులు రోడ్డెక్కారు. గుంటూరు మిర్చి యార్డులోని మిర్చి పంటను అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులంతా నర్సరావుపేట గుంటూరు రోడ్డుపై బైఠాయించారు. దాదాపు 2 గంటల నుంచి నిరసన కొనసాగుతోంది. ఖచ్చితంగా మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, దాంతో పాటుగా ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అయితే భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని పూర్తిగా లోపలికి నెట్టేసే పరిస్థితి ఉంది. పూర్తిగా మనం చూస్తున్నాం, పోలీసులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. అసలు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? గిట్టుబాటు ధర అండి. ఏట 2,000 కంచి 4,000 అమ్మేది, తాలుగాలు 12,000 అమ్మేయి. ఇవాళ ఏముంది, తాళ్ళు మిరగాయలు వచ్చి 2,000 కంచి 4,000 ఉంది. ఎర్ర మిరగాయలు, తేజ మిరగాయలు 6,000 నుంచి 8,000, 10,000 అమ్ముతున్నాయి. మాకు కవుళ్ళు, ట్రాక్టర్లు, అరకలు, మందు కొట్లు ఇవన్నీ ఎల్లకి అల్లాడిపోతున్నాడు ఈ గోస. ఇప్పుడు ఏంటంటే పోలీసులు ధర్మా చేత నెడి తెంగుతున్నారు. ఈ టీ కొట్టోడు కొట్టు ముందు వరకు నిలబడ్డందుకు నెడి తెంగుతుండు. ఈ రైతులు ఆందోళన పట్టించుకోవట్లా. కలెక్టర్ గారు వచ్చారు, అది ఇదన్నా వెళ్ళిపోయినారు. ఈ రైతు పక్క తగ్గడానికి డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు, వచ్చినారు, వెళ్ళిపోయినారు. అడిగామండి ప్రభుత్వం అడగదాం కనుక్కుంటున్నాం అంటారు, కానీ ఏమన్నా మమ్మల్ని పట్టించుకొని వచ్చి జనం క్లియర్ చేసి వెళ్ళిపోయినారు. ఇంత దూరం మళ్ళీ ఎమ్మట్లో మమ్మల్ని పట్టించుకుని నాదు లేడు. నేను కొద్దిగా 3 ఏళ్ల నుంచి పైరేలే సార్, 20 ఏళ్ళు అమ్ముతుండే కదా అని ఏదో వేసుకున్నా. ఒక 30 క్వింటాలు అయింది. వీడికి వచ్చారక నాకు 5 లక్షలు అప్పు ఉంది సార్. ఏదో 15 వచ్చాయి అనుకుంటే వీడికి వచ్చారక ఈ రోజు అయితే 30 టికెట్లు ఎంకొచ్చింది సార్. రూపాయి అమ్మలే. ఇంటికి పోతే నన్ను వాళ్ళు ఇల్లు అడుగుతుంటారు సార్. ఆయన చంద్రబాబు నాయుడు ఇంత రేటు ఎందుకు తగ్గించిండో ఏమో కానీ తెలియదు సార్. ఇంకా నా బాధ అయితే నేను ఈడైతే ఇప్పటికైతే అమ్మలే. ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు సార్. అసలు అడగలేదు సార్. నాది కాయలు అయితే బ్రహ్మాండంగా ఉండయి. ఏం చేయాలో ఏమో. నాకైతే 3 లక్షలు అప్పు ఉంది సార్. ఇంటికి పోతే 15 నువ్వు మిరగాయలు అమ్ముకొని వచ్చినావు, డబ్బులు ఇవ్వండి అంటాడు. ఈడేమో రూపాయి కడకపోయా. మహా అంటే 10,000. నేను 150 మందితో కోపించిన. నాది 15 క్వింటాలు అవుతుంది. ఏం చేయాలనో అర్థం కాలేదు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వేడిపాడు సార్, ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం సార్, వేడిపాడు గ్రామం. ఏదో ధర్నా చేసినాం కానీ ఇంతసేపు ఉదయం 9 గంటల నుంచి ధర్నా చేస్తే సుమారుగా 1 గంట వరకు ధర్నా చేశాం. ధర్నా చేస్తే ఇంతసేపటికి ఎవరున్నా ఏమీ ఒక వివరం లేదు. ఎంతసేపు పోలీసులు మీరు వెళ్ళండి, మేము చేస్తాం. ఏం చేశారు? డైరెక్ట్ డిప్యూటీ కలెక్టర్ వచ్చారు. ఎంతసేపటికి మీరు నేనబ్బా రేపు నుంచి వస్తా, రేపు నుంచి మీకు స్క్రీన్ బోర్డు పెడతా, నీకు ఇంత రేటు కల్పిస్తా, ఇంత కలెక్టర్ ఆ బోర్డు మీద ఎంత వస్తుందో అంత రేటు నేను కల్పిస్తా, కలిపేకుంటే తర్వాత ఏమన్నా మాట్లాడదాం, ఈ మీకు మళ్ళా వచ్చినాయి కదా అంటే అడిగిన. సార్ మీరు ఇప్పుడు డబ్బులు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఏమన్నారు కదా, ఇన్నారు కదా, ఇస్తామన్నారు కదా, ఇస్తామంటే పోయినసారి 2017, 2016లో నాకు ఇచ్చారు, చెప్పారు. మీరు చెప్పింది నాకు ఏమిచ్చారు అని అడిగా. అబ్బా అట్లేదబ్బా ఇప్పుడు ఇస్తాం సార్, మీకు ఇబ్బంది లేదు, రైతు మీకు ఏం లేదు, ఇబ్బంది లేదు, మేము చేస్తామన్నాడు. ఏం చేశారు మీరు? 2017, 2016 నా కాడ చెల్లో ఉన్నాయి, నేను చూపిస్తా ఒకసారి స్క్రీన్ షాట్, మీరు చూసుకోండి. నాకేమైనా ఇచ్చారంటే ఈ రైతు ఈ దెంకొచ్చి మొత్తం నండి రోడ్డు మీద నిప్పు తింగుతా అని చెప్పారు డైరెక్ట్ డిప్యూటీ కలెక్టర్తో. అంటే అట్లేదమ్మా ఇప్పుడు మొత్తం మాట్లాడాము, పైనుంచి గవర్నమెంట్ మాట్లాడింది, చంద్రబాబు గారు మాట్లాడారు, అందరు చేస్తామన్నారు, అది ఇది అని చెప్పారు. మా సార్ మీరు ఏం చేయలేరు, చేస్తే చేస్తామని చెప్పండి, చేయకుండా మా శాతకాని ప్రభుత్వం అని చెప్పండి డైరెక్ట్గా మేము చెప్పాం. అంటే మేము ఎందుకు చేయలేము? పోలీసులు ఆ మాట అంటే గినా మమ్మల్ని కొట్టడానికి వస్తారు. ఎందుకు కొట్టడానికి వస్తారు? పోలీసులు వచ్చారు సార్, 2 బస్సులు వేసుకొని వచ్చారు, బస్సు చుట్టున్నారు. మేము ఏదనంటే ఎంటబడి కొట్టేటట్టున్నారు. వాళ్ళు మొత్తం లాఠీ చార్జ్ తీసుకొని వచ్చారు. మేము ఏదన్నా అంటే కొట్టేటట్టు భయం అవుతుంది వాళ్ళతో మాట్లాడడానికి. ముందుట ధరణ మా రైతుల గురించి ధరణ పెట్టుకున్నాం. ఎందుక ఏంటంటే పెట్టుబడి పెట్టలేక, కూలీలకు ఇవ్వలేక చచ్చి జనాలు ఇక్కడ రోజు ఒక బేరం. ఎప్పుడు ఇప్పుడు నేను నాకు సార్లు వచ్చారు, నేను పోయా ఇక్కడ మీటింగ్ లో నేను చెప్పా
ఇప్పుడు మన చైర్మన్ పిలుచుకుపోయాను పోయినా రిపోర్ట్ ఇచ్చా కలెక్టర్కి ఇచ్చాను. ఆ కలెక్టర్ పక్కన నిమిత్తముడు బాగుండదు, నేను కలెక్టర్కి చంద్రబాబు పోతాను, నేను నాయకుడే, నేను కొట్టిపల్లి సర్పంచ్ మాది. ఇగో ఇప్పుడు చూపిస్తా. అదే నేను ఇప్పుడు నాకు పిలిచి మేడం గారు ఏం చెప్పిందంటే, ఇగో నువ్వు చేసే పని చేయి, మా రైతులకి రోజు రేటు 8 లేసి 7 అంటారు, 7 లేసి 6 అంటారు, 10 లేసి 8 అంటారు. రైతులు ముందాగి తాగటం పని అవుతుంది. నేను ఇప్పుడు కాగితం ఇచ్చాను కలెక్టర్కి ఇవ్వాలంటే కలెక్టర్ ఇక్కడే వచ్చాడు, కలెక్టర్ కలిసి వచ్చా చెప్పావా? చెప్పా రిపోర్ట్ ఇచ్చి నువ్వు ఆఫీస్కి రామన్నాడు. మేడం గారు ఇద్దరు మున్సిపాలిటీ ఇద్దరు ఎక్కారు. నన్ను ఎల్లుంది మండలం మాతెల్ల తాలూకా మాది. గిట్టుబాటు ధర కావు, ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని మేము మా న్యాయమైన కోరికనే అడుగుతున్నాము. ధర్నా చేశాము, కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని లాగేశారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.